ఇట్లకి చెక్ పెట్టే సందర్భంలో కీలకమైనటువంటి ప్రగతి సాధించిన మన దళాలు ఈ విషయం మీద చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. కర్రెగొట్టల ప్రాంతం దట్టమైన అడవులు కొండలతో నిండిన 60 కిలోమీటర్ల పొడవు 5 నుంచి 20 కిలోమీటర్ల వెడల్పు కలిగినటువంటి భూభాగం. ఇది సుమారు 1200 చదరపు కిలోమీటర్లు. దశాబ్దాలుగా ఇది మావోయిస్టుల కంచుకోట. ఈ ప్రాంతం వాళ్ళు సురక్షిత దుర్భేద్య స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో నక్సలైట్ల శిక్షణ, వ్యూహ రూపకల్పన, ఆయుధ తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పోలీసు బలగాలు కానీ అధికారులు కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళి సురక్షితంగా తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దేశంలో నక్సలిజమే పెద్ద శాంతి భద్రతల సమస్య అని ప్రధాని మన్మోహన్ సింగ్, హోంమంత్రులు చిదంబరం మరియు సుశీల్ షిండే పలుమార్లు ప్రకటించి గట్టి చర్యలు తీసుకున్నారు. కానీ యూపీఏ 1 ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీల మీద ఆధారపడడంతో నక్సల్స్ మీద చర్యలు పెద్దగా తీసుకోలేకపోయారు. కానీ యూపీఏ 2లో కొంచెం గట్టి చర్యలు తీసుకున్నారు. పలువురు నక్సల్స్ ఎన్కౌంటర్లో మరణించారు. పలువురు అర్బన్ నక్సల్స్ అయిన వరవరరావు గద్దర్ వంటి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు కూడా చేశారు. అయినా కాంగ్రెస్లో రాహుల్ వంటి వారు పరోక్షంగా అర్బన్ నక్సల్తో సంబంధాలు నేర్పారు. మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ సమస్య మీద మరింత దృష్టి పెట్టి దేశాన్ని నక్సల్ రహిత దేశంగా చేసి నక్సల్ బాధిత ప్రాంతాల్లో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టి కొంతమేర విజయం సాధించింది. అధికారిక లెక్కల ప్రకారం 2014లో 126 నక్సల్ ప్రభావిత జిల్లాలు ఉంటాయి. ప్రస్తుతం ఈ 18కి తగ్గినాయి. అలాగే అతి తీవ్రంగా ప్రభావం ఉన్న 35 జిల్లాల నుండి ఇవి 6 జిల్లాలకు తగ్గాయి. నక్సల్ పోర్లో ఒక తీవ్ర చర్యగా నక్సల్ చెరలో ఉన్న 1200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల కర్రెగొట్టల ప్రాంతాన్ని ప్రభుత్వం నక్సల్ చెర నుండి విడిపించడానికి ఆపరేషన్ కాగర్ని అనేది బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాల్ సింగ్ నేతృత్వంలో సిఆర్పీఎఫ్, కోబ్రా, డిఆర్జీ, ఎస్టీఎఫ్ మరియు ఛత్తీస్గఢ్ పోలీసులు ఏప్రిల్ చివరి నుండి మే నెల వరకు మొత్తం 21 రోజులు నిర్వహించి మే 14న ఆపరేషన్ ముగిసినట్టు ప్రకటించారు. ఆ ప్రాంతం నక్సల్ చెర నుండి బయటపడింది అని చెప్పడానికి సూచనగా ఇక్కడ గుట్టల మీద భారతీయ జెండా ఎగరవేశారు. ఈ దాడిలో 38 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పోగా చాలామంది తెలంగాణ వైపు పారిపోయినట్టు, కొందరు లొంగిపోయినట్టు తెలుస్తుంది. మళ్ళీ వీళ్ళు వెనక్కి వచ్చి ఆ ప్రాంతాలు స్వాధీనం చేసుకునే అవకాశం ఇవ్వకుండా భద్రతా దళాలు అక్కడ ఫార్వర్డ్ పోస్ట్స్ ఏర్పాటు చేశారు. ఈ ఆపరేషన్ మీద యథావిధిగా మన వామపక్షాల ప్రజా సంఘాలు గట్టి నిరసన తెలిపారు. అయితే ఈ గ్రూపులు నక్సల్స్ మీద చర్యలను వ్యతిరేకించడంలో ఆశ్చర్యం లేదు. కానీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ కూడా నక్సల్స్ మీద చర్యలు వ్యతిరేకించే వాళ్ళతో కలుస్తున్నారు. మార్చి 2025 ఒకటిన ఎన్ఏపీఎం సమావేశం 5 సంవత్సరాల తర్వాత హైదరాబాద్కి తిరిగి వచ్చింది. పాత వామపక్ష నెట్వర్క్లు తిరిగి కలిశాయి. ఎన్ఏపీఎం నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్ మూవ్మెంట్ అనేది 1992లో మేధా పాట్కర్ నేతృత్వంలో మొదలైన వామపక్ష భావజాల సంస్థల నెట్వర్క్ ఫెడరేషన్ వంటిది. 14 మార్చి 2025 తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ జిఆర్ గోపాల్ కుల జనగణన ప్యానెల్కి నియమించింది. ఇతను పూర్తిగా మావోయిస్టులు సానుభూతి పడ్డాలని అందరికీ తెలుసు. 18 మార్చి 2025 సిపిఐ నిర్వహించిన కార్యక్రమంలో ఈ హరగోపాల్ కేంద్రం యొక్క నక్సల్ వ్యతిరేక డ్రైవ్ అయిన ఆపరేషన్ కాగర్ని యథావిధిగా ఖండించారు. 28 ఏప్రిల్ 2025 హరగోపాల్ నేతృత్వంలోని శాంతి సంభాషణ కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లోజ్డ్ డోర్ సమావేశం నిర్వహించారు. నక్సల్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాక సాంఘిక సమస్యగా చూడాలని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉంటే నక్సల్ సమస్య శాంతి భద్రతల సమస్య, అదే కేంద్రంలో ప్రతిపక్షంలో ఉంటే సామాజిక సమస్యగా చూస్తూ ఉంటుంది. నక్సల్స్తో కేంద్ర సంప్రదింపులు జరిగేట్టు చూడమని ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు రేవంత్ రెడ్డిని కోరారు. 3 మే 2025 తెలంగాణ ప్రభుత్వం హరగోపాల్ మీద మరియు ఇతరుల మీద ఉన్న యూఏపీఏ కేసులను ఉపసంహరించుకునేట్టు చూస్తామని హామీ ఇచ్చింది. 9 మే 2025 కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ సిసిపి ప్రతినిధులైన హరగోపాల్ అండ్ రాహుల్ గాంధీని కలిసి నక్సల్స్ వ్యతిరేక చర్యలను వ్యతిరేకించాలని మరియు మావోయిస్టులతో చర్చలు ప్రారంభించాలని కోరారు. రాహుల్ గాంధీ ఈ సమస్యను కాంగ్రెస్ నాయకత్వంతో చర్చి తెలంగాణ ప్రభుత్వంతో శాంతి చర్చలను ప్రారంభించేందుకు మద్దతు ఇవ్వడానికి అంగీకరించినట్టు సిపిసిపి తన నివేదికలో పేర్కొంది. ఇది దేశ అంతర్గత భద్రత విషయంలో కూడా రాహుల్ గ్రూప్ వైఖరి. జాతీయ భద్రత విషయంలో కూడా ఒక స్థిరం లేని కాంగ్రెస్ వైఖరి గురించి, అంటే కేంద్రంలో అధికారంలో ఉంటే ఒకలాగా ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా వ్యవహరిస్తూ ఉండడం మీద దారుణమైనటువంటి పరిస్థితి ఉంది దాని దగ్గర.